తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు పెరవలి విశాలాక్షి గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మా. మా ప్రేక్షకులకి కుజదోషం గురించి కొన్ని సందేహాలు ఉన్నాయమ్మా, వాటిని మీరు నివృత్తి చెందించాలమ్మా. తప్పకుండానమ్మా. అసలు కుజదోషం అంటే ఏంటమ్మా? మీ సందేహం కుజదోషం అంటే ఏమిటి అని మీరు ప్రశ్న వేశారు. చాలా చక్కటి ప్రశ్న. ఇది ప్రజల్లోని జనాల్లో చాలా అపోహలు సందేహాలు ఉన్నాయి. అది ఎంతమందికి మనం ఎంత ఎడ్యుకేట్ చేసినప్పటికీ కూడా ఈ అనుమానం తర్వాత ఈ సందేహాలు అనేవి పోవటం లేదు. కొంతవరకు మీ వాటికి నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. మన జాతకంలో కుజుడు 1, 2, 4, 7, 8, 12 భావాలలో ఉన్నప్పుడు దాన్ని కుజదోషంగా చెప్తారు. ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఈ భావాల్లో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు అది కుజదోషం ఉన్నది అని ఒక ఇది చెప్తారు. దాన్ని బట్టి మనం కుజుడు పరిస్థితి ఏమిటి తర్వాత అంటే మన ఫ్యూచర్లో వివాహము వధువుల పొంతన వచ్చినప్పుడు ముఖ్యంగా వీటి అవసరం పడుతుంది. కుజదోష అవసరం. ఇదమ్మా కుజదోషం అంటే. అమ్మ అసలు జాతకంలో కుజదోషం ఉందని ఎలా గుర్తిస్తారమ్మా? మన జాతకంలోని కుజదోషం ఎలా ఉంది అని గుర్తించడం ఎలాగా అనే సందేహం మీకు ఇప్పుడు కలిగింది. అది ఎలా గుర్తిస్తాము అంటే చెప్పాను కదా ఇందాక, మామూలు కుజదోషం అంటే ఏమిటి అందులోనే ఇది కూడా సమాధానం ఉంది. కాకపోతే ఇంకొంచెం వివరంగా చెప్తాను. అది ఏంటి అంటే లగ్నము అంటే 1 లగ్నము, 2 కుటుంబ స్థానం. అది కుటుంబ స్థానానికి అక్కడ కుజుడు ఉన్నప్పుడు, చతుర్థ స్థానము అంటే అది ఇంటికి సంబంధించిన అదనమాట. చతుర్థం అనేది మన ఇల్లు, తల్లి, వాటికి సంబంధించి అక్కడ కుజుడు ఉన్నప్పుడు, తర్వాత 7 సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం, అక్కడ కుజుడు ఉన్నప్పుడు, తర్వాత 8 అష్టమ స్థానం అంటే ఆడవాళ్ళకి భర్త తాలూకా కళత్ర స్థానం అంటే అష్టమ స్థానం ఆయుర్భావం అనమాట. అది అక్కడ 8లో ఉన్నప్పుడు, అలాగే 12లో ఉన్నప్పుడు వ్యయభావం. ఆ భావాలు ఉన్నప్పుడు, ఆ భావాల్లో కుజుడు ఉన్నప్పుడు దోషకారిగా మన బృహజ్జాతకంలోనూ అన్ని పండితులు పెద్దలు చెప్తున్నారు. అలా చెప్పినట్టుగానే ఆ అక్కడ ఉన్నప్పుడు కుజుడు దోషాలను ఇస్తున్నాడు. అందువల్ల మనకి కుజదోషం అంటే కొంత బాగా ప్రజల్లోనే ముందు కుజుడు అంటే భయం అన్నమాట. ఈ స్థానాల్లో కుజుడు ఉండకూడదు. ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు మనకి ఈ దోషం మనం పరిగణలోకి తీసుకుంటాము అన్నప్పుడు, వధూవరుల పొంతన చేసినప్పుడు. కుజుడు అనగానే ఉగ్రం అన్నమాట. కుజుడు అంటే కోపిష్టి, ఉగ్రము, తర్వాత భూకారకుడు, మంచి లక్షణాలు ఉన్నాయి. తర్వాత రక్తం, ఎరుపు వర్ణాన్ని సూచిస్తాడనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అవతల కళత్ర స్థానం అంటే భర్త స్థానం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఆటోమేటిక్గా కళత్ర స్థానం, అత్తవారిల్లు ఇవన్నీ అష్టమ స్థానం. సప్తమ స్థానం అన్నప్పుడు భర్త స్థానం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా. లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు సప్తమ ప్రతి ఒక్క గ్రహము సప్తమ భావాన్ని వీక్షిస్తూ ఉంటాయి. అంటే లగ్నంలో ఉన్నప్పుడు సప్తమ భావాన్ని కుజుడు చూస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడు అంటే సప్తమ భావం అనగానే మన తాలూకా పార్ట్నర్, భాగస్వామి. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, వధువు అయినప్పుడు వరుడు, వరుడు అయినప్పుడు వధువు. అలా ఉన్నప్పుడు ఆ భావం మీద శుభగ్రహ వీక్షణలు అవి లేనప్పుడు, ఆ దశలు కానీ అంతర్దశ ప్రత్యంతర్దశలు జరిగినప్పుడు అతను ఏదైనా ఆకస్మిక మరణాలు కానీ, అనారోగ్యాలు కానీ, ఆపరేషన్లు కానీ ఇలాంటివి సంభవిస్తాయి అన్నమాట ఆ దశలు అవి ఉంచినప్పుడు. అందుకని ప్రజల్లోని ఈ కుజదోషానికి ఇంతటి భయం అన్నమాట, సందేహం. అయితే అంత సందేహం అయితే పడక్కర్లేదు. మనం ఈ వీడియో ద్వారా ప్రజలకి, మన ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, ఇవి 100కి 90 మంది మనం ఇందులో నుంచి బయటపడేవి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఎక్కడో దగ్గర ఉండాలి కదా కుజుడు అనేవాడు. ప్రతి ఒక్కళ్ళకి చేస్తాడని చెప్పక్కర్లేదు. అది మనం ప్రజల్ని ఇది భయపడే పని లేదు అన్న విషయం చెప్పడానికి మాత్రమే మనం ఇది చేస్తున్నాం, ఈ వీడియో. అది చేసే ఉద్దేశం. వధూవరుల పొంతంలోని కుజదోషం ప్రాముఖ్యత చెప్పండి అమ్మా. బాగుందమ్మా, చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లోని ఈ కుజదోషాన్ని సరిగా అంచనా వేయలేక ఉన్నది లేని కుజదోషం ఉన్న వాళ్ళకి లేదని, లేనిది ఉన్నదని కూడా చాలామంది అపోహలు పడుతున్నారు. అందువల్ల కుజదోషం వధూవరులకి ఇద్దరికీ కూడా సమానంగా ఉండాలి. ఇద్దరి జాతకాల్లోనూ కుజదోషం అనేది ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ చేయొచ్చు. అలాగే లేనప్పుడు లేని వాళ్ళిద్దరికీ చేస్తారనమాట. ఒకరికి ఉండి ఒకరికి లేకుండా
చేయడం అనేది ఒక పద్ధతి కాదు. అయితే ఆ పద్ధతి కూడా మనకి ఇంక చాలా అమెండ్మెంట్స్ అంటే మినహాయింపులు ఇస్తూ చాలా పుస్తకాలు మనకి పండితులు మన శాస్త్రకారులు చెప్పారు. అవన్నీ ముందు చెప్పుకుందాం. కానీ ఈ కుజదోష వివరణ అనేది ఇద్దరి జాతకాల్లోనూ సమానమైన కుజదోషం. అంటే ఇప్పుడు అమ్మాయి జాతకంలో ఒక ద్వితీయంలో కుజుడు, అంటే ద్వితీయం అనగానే కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు, అలాగే అబ్బాయి జాతకంలో కూడా కుజుడు ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు జాతకాల్లోనూ కుజుడు దోషకారిగానే ఉన్నాడు కాబట్టి ఆ రెండు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా తీసుకుంటాం అనమాట. అందువల్ల రెండు కూడా ఇద్దరి దాంట్లో దోషం ఉంది కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోయి మామూలు అవుతుంది అన్న ఉద్దేశంలో దోషం ఉన్న జాతకాలు రెండు మ్యాచింగ్ పొంతన చేస్తాం, లేనప్పుడు లేని జాతకాలకి పొంతన ఇస్తాం అనమాట. అది ముఖ్యంగా మన జాతకంలో అంటే వధూవరుల జాతకాల్లో మనం చూడదగిన విషయం. అమ్మ, మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా, కుజదోషం ఉన్నవారికి వివాహం చేయవచ్చని, కుజదోషం లేని వారికి వివాహం చేయవచ్చని. అదేవిధంగా ఒకవేళ కుజదోషం ఉన్నవారికి లేని వారికి కూడా వివాహం చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి సందర్భాల్లో చేస్తారమ్మా? చాలా చక్కటి ప్రశ్న వేసావమ్మా. ఇది ఎలా ఉన్నప్పుడు కుజుడు దోషంగా వర్తించదు అనేది, ఏ ఏ రాశుల్లో కుజుడు ఉన్నప్పుడు, ఏ స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం వర్తించదు అనే విషయాన్ని నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. మేష వృశ్చికాలు ద్వితీయ స్థానంగా ఉన్నప్పుడు, వృషభ తులలు వ్యయ స్థానంగా ఉన్నప్పుడు, మిథున కన్యలు ద్వితీయ స్థానం అయినప్పుడు, తర్వాత కర్కాటకం మకరం అవేమో సప్తమ స్థానం అయినప్పుడు, తర్వాత ధనుర్మీనాలు అష్టమ స్థానాలు అయినప్పుడు, కుంభము సింహము ఈ రెండుకి ఎక్కడ ఉన్నాను కుజుడు అవి దోషకారిగా కాడు అని మనం పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ స్థానాల్లో వాళ్ళ జాతకాల్లో కుజుడు ఉన్నప్పుడు మనం వివాహ పొంతన అనేది చేయొచ్చు అన్నమాట, ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు. తర్వాత వీటికి సంబంధించి ఇంకా ఎలా చూడొచ్చు అన్నప్పుడు, కుజదోషం శుభగ్రహ వీక్షణలు ఆ స్థానాల మీద వధువు దాంట్లో కానీ వరుడు దాంట్లో కానీ ఒకళ్ళ దాంట్లో కుజుడు దోషకారిగా ఉండి ఇంకొకళ్ళ దాంట్లో దోషం లేనప్పుడు, ఈ దోషకారిగా ఉన్నవాడి జాతకంలో ఆ జాతకం పైన ఎక్కడైతే కుజుడు ఉన్నాడో కుజు వీక్షణ, శుభగ్రహ వీక్షణలు, తర్వాత గురు వీక్షణ అవి కలిగి ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళచ్చు. ఇంకొక ఇదేమిటి ఉంది అంటే, ఇంకొక రకంగా కూడా మనం చూడాలి అన్నప్పుడు వాళ్ళకి ఆ దశలు అన్ని నక్షత్రాల వాళ్ళకి కుజదశ అనేది అందదు. అంటే ఇప్పుడు కృత్తిక నక్షత్రం అనుకో, అంటే రవి నక్షత్రాలు అవి చిన్నప్పుడు కొంతమందికి అయిపోతాయి, కొంతమందికి అయితే అసలు అందవు అనమాట. చివరిగా వచ్చినప్పుడు మృగశిర నక్షత్రం వాళ్ళకు ఉన్నప్పుడు చిన్నతనంలో అయిపోతాయి. తర్వాత రాహు మహాదశలో పుట్టిన వాళ్ళు అనుకోండి, అసలు అది వెనకాతల వచ్చే దశ కాబట్టి, అంటే 120 వింశోత్తరి సంవత్సరాల్లో మనకి ఇంచుమించుగా 80 ఇయర్స్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మిగతా 40 ఇయర్స్లో ఈ కుజదశ అనేది సంభవించినప్పుడు ఆ దశలు వీళ్ళకి అందవు. అలా అందనప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు వాటికి మనం నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ దశ జీవితంలో రాదు కాబట్టి అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. శుభగ్రహ వీక్షణలు ఉండి, గురు వీక్షణ ఉండి కుజుడి మీద, ఈ ఒక జాతకంలో కుజదోషం ఉండి రెండో జాతకం లేని వాళ్ళతో మనం కంపేర్ చేసి వాళ్ళకి వధువు పడుతుంది అని చెప్పినప్పుడు వీళ్ళకి ముందు వచ్చే దశల్లో కుజదశ ఉండకూడదు. ముందు వచ్చేది ఒకవేళ వచ్చి ఉన్న ఒక 60 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు పర్వాలేదు, అది ఆటోమేటిక్గా అది అంత్యకాలం కాబట్టి అప్పుడు వీళ్ళకి ఏమీ ఇబ్బందులు ఉండవు. అదే ప్రథమంలో వచ్చింది అనుకోని అప్పుడు ఇబ్బందులు కలుగజేస్తారు. అందువల్ల ఏంటంటే ఈ రకమైన శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ముందు మనం జ్యోతిషంలో వధువుల పొంతన అవి విశ్లేషణ మనం చేయించినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు సరిగ్గా చేయగలరా లేదా అనేది వాళ్ళకి ముందు ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. మనం ఏ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు మనం చూడొచ్చు, వధువు దాంట్లో ఏ స్థానంలో ఉంటే వరుడి స్థానంలో ఇద్దరు దాంట్లో ఉంటేనే చేయాలి లేకపోతే లేదని ఇలా ఉన్నప్పుడు కూడా మనం మినహాయింపులుగా కొన్ని తీసుకొని కాలమాన పరిస్థితులను బట్టి, అంటే వివాహం చాలా లేట్ అయిపోతున్నది, ఇప్పటికే 30 సంవత్సరాలు 35 ఏళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వీటిలో ఇలా వచ్చినప్పుడు సందర్భాల్లో అటు ముందుకు వెళ్ళలేక ఈ తప్పొప్పులు ఇవన్నీ అయ్యో మళ్ళీ వదులుకోలేక మిగతావన్నీ నచ్చి కుజదోషమా అని భయపడుతూ ఉంటారు. ఇవ్వచ్చా ఇవ్వకూడదు, నిస్సందేహంగా మనం మ్యాచింగ్ చేయొచ్చు అన్నమాట. నిస్సందేహంగా పొంతన కుదిరింది, గురు వీక్షణలు అవి ఉన్నాయి, ధైర్యంగా మనం ముందుకెళ్ళి పెళ్లి చేయొచ్చు వాళ్ళకి దశ అందనప్పుడు. తర్వాత వాళ్ళ కుజుడి మీద కుజదోషం ఉన్నవాళ్ళ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం మీద గురు వీక్షణ, లగ్నాధిపతి దశ అంటే
శుభగ్రహాలు ఏవైతే వీక్షిస్తున్నాయో వాళ్ళు వీక్షించినప్పుడు వీళ్ళకి ఎటువంటి హాని కలగదు. వీళ్ళు ఇంకా వైభవం చక్కగా అన్యోన్యంగా ఉంటారు ఆ దంపతులు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదమ్మ కుజదోషం గురించి మన జనాల్లోని ఇలాంటి అపోహలు లేకుండా ఉండాలి అన్నప్పుడు ఈ రకంగా విశ్లేషణ చేయవలసి ఉంటుంది. ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. అందువల్ల మనం ఏం భయపడే పని లేదు. కుజుడు ఏమి హానికారకుడు కాదు. అమ్మ, నవగ్రహాలకి నక్షత్రాలు ఉంటాయి కదమ్మా, అలాగా కుజుడు నక్షత్రాలు ఏంటమ్మా? బాగుందమ్మా. కుజు నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కుజు నక్షత్రాలు. మృగశిరము అంటే మొదటి 2 పాదాలు వృషభ రాశిలోకి, 3-4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. చిత్త కన్యారాశి, తులారాశిలోకి వస్తుంది. తర్వాత ధనిష్ట మకర కుంభాల్లోకి వస్తుంది. అమ్మ, 27 నక్షత్రాల్లోని ఏ నక్షత్రాలకమ్మా కుజదోషం ఉండదు? చాలా బాగుందమ్మా, చక్కటి ప్రశ్న వేశారు. అశ్విని నక్షత్రం, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, రేవతి, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం వర్తించదు. ఆ నక్షత్రాలకి కుజదోషం లేదు. ఆ నక్షత్రాల్లో కుజుడు దోషకారిగా ఉండడు. అందువల్ల ఆ నక్షత్రాలు మనం కుజదోషంగా మనం పొంతన చూసినప్పుడు ఈ నక్షత్రాల్లో కుజుడు ఉన్నప్పుడు మనం వాటిని మినహాయింపుగా తీసుకోవచ్చు. అమ్మ, ఏ స్థానంలో కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడమ్మా? కుజుడు జాతకంలోని తృతీయ స్థానము, షష్ఠ స్థానము, లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. భూమిపుత్రుడు, శుభుడు ఆ జాతకానికి ఉన్నప్పుడు జాతకంలోని, కాకపోతే ఆ దశలు కూడా అందినప్పుడు తన దశల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కుజుడు. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది అసలు దోషకారిగా ఉండడు. వాళ్ళని అంటే భూములు, వ్యవసాయానికి సంబంధించి భూమిపుత్రుడు కుజుడు. ఆయనకు నచ్చిన రంగు కూడా ఎరుపు, అలా రక్తవర్ణం అన్నమాట. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నప్పుడు కుజదోషాలు నివారణ అవి మన జాతకంలో కుజుడు దోషకారిగా ఉన్నప్పుడు కానీ, లేదు అంటే ఆ దశల్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, మనశ్శాంతిగా లేనప్పుడు, అలా ఉన్నప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ దశలో భూమిపుత్రుడు కాబట్టి ఈ దోషగారిగా కాకుండా మామూలుగా శుభ ఫలితాలు శుభస్థానాల్లో ఉన్నప్పుడు చాలా మంచి అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు కుజుడు. ఇదే మా కుజదోష వివరణగా. మీకు సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి అనుకుంటున్నాను. ప్రేక్షకుల సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారమ్మా, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడం కోసం మా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.